పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు శిలువ విజయోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 14 నుండి 17 వరకు వచనములు. యేసు ఈ రీతిగా బోధింపనారంభించను. మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో అట్లే ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్య జీవమును పొందుటకు మనుష్య కుమారుడు ఎత్తబడవలను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించను. ఆయనను విశ్వసించు ప్రతివాడు నాశనము చెందక నిత్య జీవం పొందుటకు ఆయన అట్లు చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపెనే కాని దానిని ఖండించుటకు పంపలేదు అని పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, సెప్టెంబర్ 14వ తారీఖు క్రైస్తవులందరికీ ఒక పర్వదినం, ఒక పండుగ దినం. అదే ఆనాడే కథోలికులందరూ కూడా క్రీస్తు శిలువ విజయోత్సవాన్ని ఘనంగా కొనియాడతారు. ప్రభునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, క్రైస్తవులందరికీ కూడా శిలువ ఒక పరమ పరిశుద్ధమైనటువంటి చిహ్నం, గురుతు. కారణం, ఈ శిలువ ద్వారానే దేవుడు మానవాళిని రక్షించాడు, మనల్ని రక్షించాడు. శిలువ లేకుండా క్రైస్తవ్యం లేదు, క్రైస్తవునికి విశ్వాసం లేదు, క్రైస్తవునికి రక్షణ కూడా లేదు. క్రీస్తునాథుడు ఆ శిలువ మీద మరణించటానికి నిర్ణయించుకొని తన శిలువ మరణము ద్వారా, ఆ శిలువ ద్వారా మనల్ని రక్షించాడు, మనల్ని కాపాడాడు. అయితే ప్రియులకు దేవుని బిడ్డలారా, సెప్టెంబర్ 14వ తారీఖున జరిగేటువంటి క్రీస్తు శిలువ విజయోత్సవ ఈ పండగకి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. సహజంగా మనందరం కూడా గుడ్ ఫ్రైడే రోజున ముఖ్యంగా ఆ సాంగ్యాలలో శిలువ ఆరాధన సాంగ్యాన్ని జరుపుకుంటాం. ఆ సమయంలో శిలువను ముద్దు పెట్టుకుంటాం. కారణం, ప్రభువు ఆ శిలువ మీద మరణించి మనకి ఆ గుడ్ ఫ్రైడే రోజున మనకి రక్షణ కొని తెచ్చాడు కాబట్టి. మరి ఈ సెప్టెంబర్ 14వ తారీఖున ఎందుకు మరలా మనం ఈ శిలువ విజయోత్సవ మహోత్సవాన్ని కొనియాడుకోవాలి అంటే దానికి 2 చారిత్రక ఆధారాలు ఉన్నాయి. మొదటిది ఏమిటి అంటే 325-26 సంవత్సరాలలో కాన్స్టంటైన్ చక్రవర్తి యొక్క తల్లి అయినటువంటి హెలెనా మహారాణి క్రీస్తు ప్రభు మరణించినటువంటి నిజమైన శిలువని కనుక్కున్నది. కాబట్టి ప్రియులారా, ఆ శిలువను కనుక్కున్న తర్వాత దానిలో ఒక పండగగా చేసుకున్నారు. ఏ విధంగా హెలెనా మహారాణి ఇటలీ దేశం నుండి రోము నగరానికి వెళ్ళి అక్కడ పురావస్తు శాఖ వారి ద్వారా ఆ ప్రభువు మరణించినటువంటి ఆ సమయానికి సరిపడినటువంటి శిలువలన్నిటినీ కూడా బయటికి తీయించి, ఏ విధంగా చాలా శిలువలు అక్కడ ఉన్నప్పుడు ఏది మరి వాటిల్లో నిజమైన శిలువని తెలుసుకోవడానికి కుష్టు వ్యాధితో ఉన్న ఆ వ్యక్తి ఆ శిలువలన్నింటినీ కూడా తాక్కుంటా వెళుతుంటే ఒక శిలువను తాకినప్పుడు అద్భుత రీతిగా తాను చిన్న పిల్లవాని యొక్క శరీరాన్ని పొందుకున్నట్లుగా అతడు పొందుకున్నాడు. తద్వారా అది యేసు ప్రభు మరణించినటువంటి పరమ పరిశుద్ధమైన శిలువ అని నిర్ధారణ గావించబడింది. మరొక వాదన ఏమిటి అంటే చనిపోయినటువంటి వ్యక్తికి ఆ యొక్క ప్రభు యొక్క శిలువను తాకించినప్పుడు అతను మరణము నుండి లేచాడు అని వాదన. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభు మరణించినటువంటి ఆ శిలువను కనిపెట్టినప్పుడు ఆ హెలెనా మహారాణి యొక్క ఆధ్వర్యంలో మహా గొప్ప పండగ జరిగింది. ఇదిగో ఈనాటి ఈ శిలువ విజయోత్సవ పండుగకి మొదటి ఆధారం ఇదిగో 325-26 సంవత్సరాలలో ప్రభు యొక్క పరిశుద్ధమైన శిలువను కనిపెట్టటం ప్రియులారా.
రెండవ ముఖ్యమైన చారిత్రక ఆధారం ఏమిటి అంటే 628వ సంవత్సరంలో, అంతకుముందు యుద్ధాలలో ఈ యొక్క ముస్లింలు ప్రియులారా క్రీస్తు ప్రభు యొక్క సిలువను యెరూషలేము నుండి దొంగిలించుకొని పోయారు. ఆ యొక్క దొంగిలించబడినటువంటి ఆ సిలువను మరలా యుద్ధాల ద్వారా హెరాక్లియస్ అనేటువంటి రాజు మరలా ఆ సిలువను కైవసం చేసుకొని యెరూషలేమునికి తీసుకొని వచ్చాడు. ఆ సమయంలో ఒక సంఘటన జరిగింది. ఏమిటి ఆ సంఘటన? ఆయన గుర్రం మీద సిలువ ముందుగా వెళుతున్న సమయంలో ఆయన గుర్రం మీద రాజవస్త్రాలు ధరించి, కిరీటము ధరించి, రాజదర్పంతో యెరూషలేములో అడుగుపెట్టడానికి ప్రయత్నం చేశాడు. కానీ గుర్రం కదలదే. ఆ ద్వారం దగ్గర ఎంత ప్రయత్నం చేసినా అని కదలదే. అప్పుడు అతనికి ఒక దివ్యవాణి వినిపించింది. నిజదేవుని సన్నిధికి రావడానికి నీవు గుర్రం మీద కాదు, రాజవస్త్రాలతో కాదు, రాజకిరీటముతో కాదు, అత్యంత దీనునిగా రావలసిందే అని చెప్పాడు. అప్పుడు ఆయన తన రాజవస్త్రాలు తీసివేసి ఒట్టి పాదాలతోటి కిరీటాన్ని తీసివేసి లోపలకు వచ్చి అప్పుడు ఆ సిలువను ఆరాధించటం, సిలువ విజయోత్సవాన్ని చేసుకోవటం, క్రైస్తవులందరూ కూడా పోయినటువంటి సిలువ మరలా దొరికింది. కాబట్టి ప్రియులారా, ఇవి రెండూ కూడా ఈనాటి పండగకి చారిత్రక ఆధారాలు. వీటి గురించి నేను ఇంతకు ముందు కూడా చెప్పాను ప్రియులారా. కాకపోతే ఈరోజు పండగ చేసుకుంటున్నాము కాబట్టి మరొకసారి వాటి గురించి జ్ఞాపకం చేసుకోవటం మనకు మంచిది ప్రియులారా. అయితే సిలువ విజయోత్సవం, సిలువ యొక్క పండగ, ఈ పండగ ద్వారా మనందరం నేర్చుకునేది ఏమిటి? సిలువ 2 చెక్కలు మాత్రమే కాదు ప్రియులారా, ఒక నిలువు చెక్క, అడ్డ చెక్క మాత్రమే కాదు. సిలువ దేవుని ప్రేమకు గుర్తు, దేవుని ప్రేమకు చిహ్నం. దేవుడు మానవాళిని ఎంతగా ప్రేమిస్తున్నాడు అనే దానికి ఒక గుర్తు, ఒక చిహ్నం సిలువ ప్రియులారా. ఇదిగో ఈనాడు మనం చదువుకున్న వాక్యములో యోహాను సువార్త 3వ అధ్యాయములో వాక్యం ఏమని చెప్తుంది? 15వ వచనములో, మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో అట్లే ఆయనను విశ్వసించువాడు ప్రతివాడు నిత్య జీవం పొందుటకు మనుష్య కుమారుడు ఎత్తబడవలను. ఎందుకని? దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించను. ఆయనను విశ్వసించు ప్రతివాడు నాశనము చెందక నిత్య జీవం పొందుటకే ఆయన అట్లు చేశాను. ఎంది ఈ సిలువ మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, నిన్ను నన్ను ఎంతో ప్రేమించి తన కుమారుని మన కొరకే ప్రసాదించాడు. ఆ కుమారుడు మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తనో అదేవిధంగా మన కొరకై ఆ సిలువ మీద ఎత్తబడాలి. కాబట్టి ప్రియులారా, సిలువ దేవుని యొక్క ప్రేమకు ప్రతిరూపం. దేవునికి మానవాళి మీద ఉన్నటువంటి అపారమైనటువంటి అనంతమైన హద్దులు ఎల్లలేనట్టు ప్రేమకు అది ఒక గుర్తు ప్రియులారా. సిలువ దైవ ప్రేమకి గుర్తు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనములో కూడా మరొకసారి మనం ఈ విషయాన్ని తెలుసుకుంటాం పిల్లారా. నేను మరి ఇతరములైన దేని యందు కాక మన ప్రభువుకు యేసుక్రీస్తు సిలువ యందు మాత్రమే గొప్పలు చెప్పుకొందును. ఎలయన ఆయన సిలువ మూలముననే నాకు ఈ లోకము, నేను ఈ లోకమునకు సిలువ వేయబడితిమి. ప్రియులకు దేవుని బిడ్డలారా, పౌలు గారు చాలా స్పష్టంగా సూటిగా చెప్తున్నారు. నేను ఇక దేని యందు గర్వించను, ఆయన సిలువ యందే. ఆ సిలువే నాకు, అసలు ఈ లోకముతో నాకు పని ఏంటంటే ఆ సిలువే నన్ను కనెక్ట్ చేసింది. సిలువ లేకుండా నాకు లోకానికి పని లేదు అని అన్నాడు. ఇక ముఖ్యమైనటువంటి సందేశానికి వస్తే, పౌలు కొరింథీయులకు రాస్తున్నటువంటి లేఖలో 1వ అధ్యాయములో 18వ వచనములో ఈ విధంగా పలుకుతాడు. 17, 18 వచనాలలో,
క్రీస్తు నన్ను సువార్తను ప్రకటించుటకు పంపిన జ్ఞాని జ్ఞానస్నానమిచ్చుటకు కాదు. క్రీస్తు శిలువ శక్తి విహానము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్తను ప్రకటించుటకి ఆయనను పంపెను. మన శక్తి ఏంటి, మన బలం ఏంటి, మన ఆధారం ఏంటి? మన గొప్ప కాదు, ఆయన శిలువే. మీరు గమనించారో లేదో కానీ తప్పనిసరిగా గమనించుంటారు. ఆ శిలువ లేకుండా మ్యాక్సిమం నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రయత్నం చేస్తా శిలువని ఎక్కడి నుంచి ఒక చోట తెచ్చుకోవడానికి. కారణం ఏంటంటే ప్రియులారా, నేను చేసే బోధన, ఎవరు చేసినా కానీ బోధన ఆ శిలువ శక్తే. ఆ శిలువ లేకుండా ఏమీ లేదు. ఇంకా ఆ శిలువ మహిమే. ఆ శిలువ లేనటువంటి బోధన కాదు. ఇదిగో పౌలు గారు అంటున్నారు, కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 18వ వచనంలో, ఎలయన భ్రష్టులైపోవచ్చున్న వారికి క్రీస్తు శిలువను గుర్చినటువంటి వార్త వెర్రితనం, నశించు వారికి, నాశనమయ్యేటువంటి వారికి ఆ యేసు ప్రభువు శిలువను గుర్చినట్టు వార్త వెర్రితనంలా కనబడుద్దండి. కానీ రక్షించబడుచున్న మనకి అది దేవుని యొక్క అద్భుత శక్తి. Cross is the miraculous power of God. We are saved by the cross of Christ. Without cross there is no salvation. అదే పౌలు గారు మరలా ఇంకా ముందు కొనసాగిస్తూ మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనములో, నేను మీతో ఉన్నప్పుడు యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడినట్టు క్రీస్తును తప్ప మరి ఏమీ తెలుసుకొనకూడదని నేను నిశ్చయించుకుంటుని. పౌలు గారు చాలా స్పష్టముగా ఉన్నారండి, చాలా బలంగా ఉన్నారు, చాలా సూటిగా ఉన్నారు. నా జీవితంలో సిలువకు తప్ప వేరే దానికి మార్గం లేదు. సిలువ వేయబడిన క్రీస్తును తప్ప ఇంకా నేను వేరేదేది కూడా తెలుసుకోవాలని నేను లేను. కారణం ఆ సిలువే మనకి ఆధారం, ఆ సిలువే మనకి రక్షణ. కాబట్టి ప్రియులారా, సిలువ ఒక అడ్డకమ్మి ఒక నిలువు కమ్మి కాదండి. సిలువ దేవుని యొక్క ప్రేమకి, దేవుని యొక్క శక్తికి ప్రతిరూపం, ప్రతిబింబం. దేవుడు ఎంతగా త్యాగం చేశాడని చెప్పటానికి సిలువ మనకి సాక్ష్యంగా నిలబడుతుంది. రెండవది, సిలువ విజయోత్సవాన్ని కొనియాడుకుంటున్నాం. సిలువ యొక్క ప్రాముఖ్యత ఏంటి, గొప్పతనం ఏంటి అని పలికితే ప్రియులారా, మనం చదువుకుంటాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వచనములో యేసుప్రభు అంటాడు, నేను భూమి నుండి పైకెత్తబడినప్పుడు అందరిని నా యొద్దకు ఆకర్షింతును అని యేసు పలికెను. తరువాత యేసు తాను ఏ విధముగా మృతి పొందవలసి ఉన్నదో సూచించుటకై ఈ మాట పలికెను. ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు నేను భూమి నుండి పైకెత్తబడినప్పుడు నేను అందరినీ ఆకర్షిస్తాను అని పలుకుతున్నారు. తన సిలువను గురించి మాట్లాడుతున్నారు. సిలువ మీద తానున్నప్పుడు అందరినీ ఆకర్షిస్తానని పలికారు. ఎందుకని ఇక్కడ సిలువను గురించే మాట్లాడుతున్నానని చెప్తున్నానంటే, ఆ తర్వాత మాట యోహాను సువార్త 12వ అధ్యాయం 33వ వచనములో వెంటనే యేసు తాను ఏ విధముగా మృతి చెందవలసి ఉన్నదో దాని గురించి మాట్లాడారని పలికింది వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రభు అందరిని తన వద్దకు ఏ విధంగా ఆకర్షిస్తారట? సిలువ మరణము ద్వారా. సిలువలో నుండి ప్రియులకు దేవుని బిడ్డలారా వాక్యం చెప్తుంది. కాబట్టి ఆ సిలువ శక్తి ఆకర్షించే శక్తి, రక్షించే శక్తి. ఎవరైతే ఆ సిలువ వంక చూసి విశ్వసిస్తారో క్రీస్తు ప్రభువుని రక్షణ పొందుకుంటారు. ముఖ్యంగా సిలువ శక్తిని గురించి మనం వినాలంటే కొలస్సీ పత్రిక మనం చదవాలి. పౌలు కొలస్సీలకు రాసినట్టు లేఖ 2వ అధ్యాయం 15వ వచనం. చాలామంది అనుకుంటారు, ఈ మధ్యకాలంలో అంటున్నారు కదా, ఏమని 3 మేకులు పీక్కోలేనటువంటి వారు దేవుడు ఎలా అయ్యాడు అని అనుకుంటారు, మాట్లాడుతున్నారు. అదేవిధంగా చేతగాని వాడిలాగా సిలువ మీద మరణించాడు యేసుప్రభు అంటున్నారు. కానీ యేసుప్రభు ఏం చేశాడో తెలుసా? సిలువ మీద
కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో చెప్తుందండి ఏం చేశాడని చెప్పడానికి. క్రీస్తు ఆ సిలువపై ప్రధానులను, అధిపతులను, నిరాయుధులను చేసెను. వారిని బందీలుగా చేసి, ఎవరిని? సైతాను ప్రధానులు, సాతాను శక్తులు, సాతాను అధిపతులని నిరాయుధులుగా చేసి, వారిని బందీలుగా చేసి, తన విజయ యాత్రలో నడిపించి అందరికును ఆయన బహిరంగ వేడుకనుగా ప్రదర్శించాడు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆయనట తన సిలువ యాత్రలో, క్రీస్తు తన సిలువ యాత్రలో సైతానులను, ప్రధానులను, అంధకార శక్తులను నిరాయుధులను చేసి, వారిని బందీలుగా చేసి తన విజయ యాత్రలో, సిలువ యాత్ర ఏంటిదండి? విజయ యాత్ర, చాతగాని యాత్ర కాదు. ఎవరైతే 3 మేకులు పిక్కోలేనటువంటి వాడు కూడా దేవుడా అన్నాడు, అతనికి కూడా రక్షణ సిలువ ద్వారానే రావాలి. పరలోకములో దేవునికి మహిమ, భూలోకములో అందరికీ శాంతి సమాధానం. మంచి మనసు ఉంటే చాలు, మారు మనసు పొందితే చాలు. తన విజయ యాత్రలో, సిలువ యాత్ర విజయ యాత్ర అండి క్రీస్తు ప్రభువుకి. ఈ నేకెడ్ ఐస్కి, ఈ శారీరకముతో ఉన్నటువంటి ఈ కళ్ళక చూస్తున్నప్పుడు ఆ సిలువ క్రీస్తు మరణిస్తున్నాడు చేతగాని వాడిలాగా అనుకుంటున్నాము. కానీ ఆ శ్రమలు, ఆయన కార్చిన ప్రతి బొట్టు ద్వారా, ఆయన పొందిన ప్రతి దెబ్బ ద్వారా సకల మానవాళి కాపాడబడింది, సైతాను కుళ్ళబడచబడింది. అది సిలువ యాత్ర. సాతానుకి శవయాత్ర, క్రీస్తుకు విజయ యాత్ర. ప్రియులారా, ఇది సిలువలో ఉన్న శక్తి. ద పవర్ ఆఫ్ ద క్రాస్, ద పవర్ ఆఫ్ క్రాస్ అండ్ క్రైస్ట్. మనందరం కూడా ప్రియులారా, ఇదిగో ఆ సిలువను మన కళ్ళ ముందు పెట్టుకొని అదే మన ధైర్యంగా ఉండాలి, అదే మన శక్తిగా ఉండాలి. మన శ్రమలలో, మన బాధలలో, మన కష్టాలలో ఆయన ఆ సిలువ మీద వేలాడుతున్నటువంటి ఆయన మనకి ధైర్యాన్ని ఇవ్వాలి. ఆ సిలువ మీద మరణించినట్టు ఆ క్రీస్తు భగవానుడు అది అంతము కాదు, ఆరంభం, విజయం అని మనం మరిచిపోకుండా ఆ సిలువలో యేసయ్య తెచ్చినట్టు ఆ రక్షణ మనం జ్ఞాపకం చేసుకోవాలి. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ క్రాస్. ఇది సిలువ యొక్క శక్తి ప్రియులారా, సిలువ యొక్క విజయం, సిలువ విజయోత్సవం. కొలస్సీ పత్రికలో పౌలు గారు ఈ విజయ యాత్రలో, విజయోత్సవంలో సాతానును పట్టి కట్టి ఈడ్చుకొని వెళ్ళాడంట. ఈనాడు మనం సిలువ విజయోత్సవాన్ని చేసుకుంటాం. ఇది విజయోత్సవం అంటే. అయితే సిలువ మన జీవితాలకి ఏ విధంగా అన్వయించుకోవాలి, మన జీవితాలకి ఏ విధంగా దానిని మనం పాటించుకోవాలి? మనం ప్రతిదినము కూడా మన సిలువను ఎత్తుకొని యేసును అనుసరించాలి. అయితే ఇంతకుముందు చెప్పాను కదా, ఆ సిలువను చూచినప్పుడు మన సిలువలు మోయటానికి మనకు ధైర్యం వస్తుంది, మనకి శక్తి వస్తుంది, మనకు బలం ఇస్తాడు దేవుడు. ఆయన ఆ సిలువ వంక చూసి మనం నడవాలి. ఇదిగో మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 24వ వచనములో ప్రభు అంటాడు, నన్ను అనుసరింపగోరువాడు తన సిలువను ఎత్తుకుని నన్ను అనుసరించాలి అన్నాడు. ఎస్, క్రైస్తవులంగా మన సిలువలు ఎత్తుకొని యేసు ప్రభువును అనుసరించాలి. ఆయన ఏ విధంగా మన కొరకే తన ప్రాణాన్ని త్యాగం చేశారో మనము కూడా మన జీవితంలో వచ్చే చిన్న చితక పెద్ద సిలువలను ఎత్తుకొని మనం కూడా అనుసరించాలి. మనం కూడా ఆ సిలువ యాత్రను పాటించాలి. ఇది మనకి పిలుపు. ఈ సిలువ విజయోత్సవం రోజున రోమపత్రికలో 6వ అధ్యాయం 6వ వచనంలో ప్రియులారా, మన పాత స్వభావం సిలువ వేయబడింది, మన పాప శరీరము నాశనము చేయబడింది. అంటే ఆ సిలువను చూసినప్పుడు మనందరం కూడా ఒక నిర్ణయానికి రావాలి, పాపాన్ని, శరీర కార్యాలని విడిచిపెట్టాలి. కారణం ఆయన శరీరం ఆ సిలువ మీద మన కొరకే నలగొట్టబడింది. ఆయన మన కొరకే మరణించాడు. తద్వారా ఆయన విజయోత్సవాన్ని చేసుకోవటానికి ఆత్మీయంగా నీవు నేను కూడా ఈ శరీర కార్యాలను మనం విడిచిపెట్టాలి, ఆత్మీయ కార్యాలతో ముందుకు నడవాలి. పరిశుద్ధ సిలువను చూచి, మనకొచ్చే శ్రమలను చూచి ఇవి పెద్ద గొప్పవే కాదు, ఆయన మహిమలో మనం పాలు పంచుకున్నప్పుడు ఇవి పనికిరానివిగా ఉంటాయి అని మనం గుర్తు చెయ్యాలి. ఇది మన నిత్య జీవితానికి అన్వయించుకోవాలి.
తిమోతి గారికి రాసినటువంటి 2వ లేఖలో పౌలు గారు 3వ అధ్యాయం 12వ వచనంలో క్రీస్తు యేసులో దైవభక్తితో జీవించాలనే వారు అందరూ కూడా హింసను ఎదుర్కొంటారు. ఇది సహజం. వివిధ రకాలుగా ఉంటాయండి సవాళ్ళు, శ్రమలు. కానీ వాటిని మనం పొందుకున్నప్పుడు పేతురు గారు పలుకుతారు తన లేఖలో, అదేదో అసాధారణమైనటువంటిదిగా మనం ఉండకూడదు. బైబిల్ గ్రంథంలో ఉన్న పునీతులు, దీర్ఘదర్శులు, ప్రవక్తలందరూ కూడా దేవుని అనుసరించాలి అనుకున్నప్పుడు వాళ్ళు కూడా వాళ్ళకి సరిపడినట్టు సిలువలు మోశారు. ప్రభు అంటున్నారు కదా, నన్ను అనుసరింపగోరువాడు విశాలమైన మార్గం కాదు, ఇరుకైన మార్గం, సిలువ మార్గాన్ని అనుసరించాలి అంటున్నారు. పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయము 21వ వచనములో ఈ సిలువను గురించి, మన జీవితాలలో వచ్చే శ్రమలను గురించి పేతురు గారు ఈ విధంగా పలుకుతున్నారు. పిల్లారా, దీని కొరకే దేవుడు మిమ్ము పిలచను, ఎలయన క్రీస్తే మీ కొరకు బాధపడి ఆయన అడుగుజాడలలో మీరును అనుసరించుటకు గాను ఆయన ఒక ఆదర్శముగా ఏర్పరచబడ్డాడు. క్రీస్తునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రీస్తు సిలువ విజయోత్సవాన్ని మనం కొనియాడుకుంటుండగా ఆ సిలువలో శక్తి ఉంది, ఆ సిలువలో మహిమ ఉంది, ఆ సిలువ ద్వారానే రక్షించబడ్డాం. నేను మీకు అందరికి ఇచ్చేటువంటి ఆధ్యాత్మిక సలహా ఏంటంటే, మీ కుటుంబాలలో అనారోగ్యంగా ఉందా, మీ పొలాలలో పంటలు పండటం లేదా, తీసుకువెళ్ళి సిలువను అక్కడికి ప్రార్థన చేసి సిలువను పట్టుకొని సిలువను చూపించు నీ పొలానికి. నీ కుటుంబంలో ఎవరైనా కానీ చీకటి శక్తులతో బంధించబడ్డారా, సిలువను దగ్గర ఉంచుకొని ప్రార్థన చేయి. దట్ ఈస్ వెరీ పవర్ఫుల్ సైన్ ఆన్ ఎర్త్, మోస్ట్ పవర్ఫుల్ సైన్ ఆన్ ఎర్త్. ఈ భూమి మీద అత్యంత శక్తివంతమైనటువంటి సంజ్ఞాది, గురుతు. కారణం, యేసయ్య దానికి శక్తినిచ్చాడు, దాని ద్వారా రక్షించారు. ఆ సిలువ మన హృదయాలలో ఉండాలి, మన గుండెల్లో ఉండాలి, మన ఇంట్లో ఉండాలి. నువ్వు బాధల్లో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, వేదనలో ఉన్నావా, సిలువ కళ్ళి చూడు, ధైర్యం వస్తుంది. ఆయన ఇస్తాడు మనకు శక్తిని, మనకు ధైర్యాన్ని ఇస్తాడు. ఈనాడు ప్రియులారా, మనందరం కూడా ఒకవేళ మన జీవితంలో కూడా ఆధ్యాత్మికంగా ఉండవలసిన సిలువలను పోగొట్టుకున్నామా? చెప్పాను కదా, 620 తర్వాత కాలంలో హెరాక్లియస్ అనే రాజు ఆ పోయినటువంటి సిలువను మరలా తీసుకొని వచ్చి యెరూషలేములో ప్రతిష్ఠించాడు అని చెప్పుకున్నాం కదా. మన జీవితాలలో కూడా సిలువలు, సిలువ సందేశం, సిలువ భక్తి, సిలువ మీద విశ్వాసం, అంటే క్రీస్తు ప్రభు మీద విశ్వాసాన్ని కోల్పోయామా? మరలా వెతుక్కుందాం సిలువని, సిలువలో ఉన్న శక్తిని వెతుకుదాం, సిలువలో ఉన్న మహిమను పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఓ ప్రియ పరలోకపు తండ్రి, మానవాళి రక్షణార్థమై నీ కుమారుని ఈ లోకానికి పంపి సిలువను ఒక రక్షా సాధనముగా మీరు ఉపయోగించారు. అవమానము, నిందలకు, పాపానికి గురుతుగా ఉన్న సిలువని మహిమకు, రక్షణకు, దీవెనకు, ఆశీర్వాదానికి సూచనగా నిలబెట్టారు. మీకు స్తోత్రాలు, వందనాలు. దేవా, ఈనాడు సిలువ విజయోత్సవాన్ని కొనియాడుకుంటుండగా, సిలువ మహిమను మేము జ్ఞాపకం చేసుకుంటుండగా, సిలువ నీ ప్రేమకు గుర్తుగా ఉందని, నీ త్యాగానికి గుర్తుగా ఉందని తెలుసుకున్నాం. మేము కూడా నిన్ను అనుసరించాలంటే మా సిలువలను ఎత్తుకొని నడవాలి అని పలికావు తండ్రి. మాకు శక్తినివ్వు నాయన, ఆత్మీయ బలాన్నివ్వు తండ్రి. మా జీవితాలలో వచ్చే శ్రమలను, బాధలను, కష్టాలను చూచి మేము పడిపోకుండా, కూలిపోకుండా ముందుకు సాగి నీ మహిమలో పాలు పంచుకునే బిడ్డలుగా మమ్మ దయచేయండి, మమ్మ దీవించండి. ఈనాడు ప్రభువా, అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలందరి కొరకే ప్రార్థిస్తున్నాను. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి, స్వస్థపరచండి. నీ గాయపడిన హస్తాలతో, నీ సిలువలో వేయబడినటువంటి ఆ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. పరిశుద్ధ రక్తాన్ని వారి మీద ప్రోక్షించండి తండ్రి. కుటుంబాలను పట్టి పీడిస్తుందా సైతానుడు, భార్యాభర్తల మధ్యలో సఖ్యతను ఏర్పాటు చేయండి.
శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని ఇవ్వండి. పిల్లలు, తల్లిదండ్రులు ఒకటిగా జీవించే కృపను దయచేయండి ప్రభువా. గర్భఫలం లేనటువంటి వారికి, అప్పుల బాధలలో ఉన్నటువంటి వారికి, ఉద్యోగాలు లేనటువంటి వారికి, పెళ్ళిళ్ళు కానటువంటి వారికి అందరినీ కూడా మీ సన్నిధిలో ఉంచుతున్నాము నాయన. వీళ్ళందరినీ కూడా ప్రభు, ఓ సిలువనాథుడా, నీ సిలువపై నుండి మమ్మ దీవించండి నాయన. నీ సిలువలో కార్యట రక్తంతో మమ్మ ప్రోక్షించండి నాయన. మమ్మ శుద్ధి చెయ్యమని మా కొరకు ప్రార్థించండి స్వామిని అడిగినటువంటి ప్రతి బిడ్డ యొక్క విన్నపాన్ని, ప్రతి బిడ్డ యొక్క తలంపును, మెసేజ్లు ఉంచుతున్న ప్రతి బిడ్డ యొక్క తలంపును నీ సన్నిధిలో ఉంచుతున్న సిలువనాథుడా, దీవించు, ఆశీర్వదించు ప్రభుగా. నీ కృపా కటాక్షాన్ని మా మీద కుమ్మరింపచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.